అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటికప్పుడు సరికొత్త రకం వంటకాన్ని మీ ముందు ఉంచుతున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా నోరూరించే రుచులతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటల్ని మా షెఫ్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నామండి. మరి ఈ రోజు మన వంటలు పిండి వంటల్లో సెలెక్ట్ అయిన వంట ఏంటో చూద్దామా? చూద్దామండి. ఓకే. కృష్ణవేణి గారు కార్న్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. కార్న్ మసాలా కర్రీ. ఓకే అండి. సో కార్న్ మసాలా కర్రీ అడిగారు కాబట్టి ఇక్కడ డబుల్ ధమాకా టైప్లో చూస్తాను. 2 రకాల కార్న్స్ యూజ్ చేస్తాను. 2 రకాల కార్న్స్? బేబీ కార్న్, స్వీట్ కార్న్. ఓకే ఓకే, అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు ఇది. మరి కార్న్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్న్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్ 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూను, పంచదార 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూను. కార్న్ మసాలా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. రాజు గారు తయారీ విధానం చూపిస్తారా? తప్పకుండా అండి. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా బిర్యానీ, ఆకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో అంటే కొద్దిగా ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే మనము ఇక్కడ స్వీట్ కార్న్ అలాగే బేబీ కార్న్ ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి, లేకపోతే మనం డైరెక్ట్గా కూడా వాడుకోవాలి. ఓకే, అయినా అది చాలా ఫాస్ట్ గానే బాయిల్ అయిపోతుంది అనుకుంటాను. ఎస్. ఓకే, సో ఇంకా ఫాస్ట్ కావాలంటే ఉడికించి పెట్టుకోవాలి. అవును. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఓకే, అలాగే ధనియాల పొడి, ఓకే, ఓకే అండి. ఓకే. సో దీంట్లో టమాటో పేస్ట్. సో ఇక్కడ టమాటో పేస్ట్ అలాగే జీడిపప్పు పేస్ట్ కూడా వాడతాం. జీడిపప్పు పేస్ట్. ఓ, సో ఇప్పుడు మీరు గ్రేవీ పార్ట్ అనగానే టొమాటో సపరేట్ చెప్తారు, జీడిపప్పు సపరేట్ చెప్తారు, నువ్వులు గసగసాలు సపరేట్ చెప్తారు, కానీ ఇలా కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు అని చేసుకోవచ్చండి. టొమాటో అండ్ జీడిపప్పు. జీడిపప్పు. ఓ, సో ఇంకా టేస్ట్ డబుల్ ధమాకా అన్నట్టుగా ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది కొంచెం మనకు వేగాలండి. అవునా? ఓకే, మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. బోండాలు బజ్జీలు లాంటివి చేసేటప్పుడు అవి పొంగుతూ రావాలంటే దాని పిండి కలిపేటప్పుడే కొద్దిగా బాగా మరిగిన నూనె వేసి కూడా కలిపితే అవి బాగా పొంగుతూ వస్తాయి. చిట్కా చూసారుగా. ఓకే, కొద్దిగా దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో జీడిపప్పు పేస్ట్. ఓకే, సో అక్కడ 2 రకాల కార్న్ యూస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 2 రకాల గ్రేవీకి సంబంధించిన కొంచెం మన జీడిపప్పు పేస్ట్ కూడా వేస్తే కొంచెం రిచ్గా వస్తుంది కదా. కలర్ కూడా భలే ఉంది. సో ఇది రోటీస్కి అయితే చాలా బాగుంటుంది అనుకుంటాను ఈ కర్రీ. రోటీస్కి అలాగే పులావ్ ఏదైనా పులావ్ అయితే బాగుంటుంది. సో ఎప్పుడు చెప్పినట్టుగానే మనం అంటే జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతూ ఉంటుంది. ఓకే, కానీ కలర్ చాలా బాగుందండి, టమాటో అండ్ కదా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్, ఓకే, అలాగే ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే. సో ఇక్కడ కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, కొంచెం లూజ్ కావడానికి. అవును.
ఇందులో కావాలంటే మనం పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా ఈ కాంబినేషన్లో? కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో ఇలా విడిగా అంటే ఆల్రెడీ మనకు 2 ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకుంటే బాగుంటుంది. ఓకే. మరి అన్నీ ఒకే దాంట్లో వేసుకున్నా బాగోదు. అంటే రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు మనం. బేబీ కార్న్ తో పాటు పన్నీర్ కానీ లేదా స్వీట్ కార్న్ తో పాటు పన్నీర్ కానీ అలా తీసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం 2 వేస్తాం కాబట్టి ఇంకా అది నో నీడ్. ఎస్. సో ఇక్కడ కొద్దిగా పంచదార. ఓకే. నాకు ఫస్ట్ అర్థమయ్యేది కాదు, అదేంటి స్వీట్లోనేమో కొంచెం ఉప్పు, హాట్లోనేమో కొంచెం పంచదార వేస్తే ఎందుకు అబ్బాయి వేస్తున్నారు అని. కానీ అది వేయక ముందు టేస్ట్, వేసిన తర్వాత టేస్ట్ కూడా చూసాను నేను, అప్పుడు తేడా తెలిసింది. కొంచెం ఏదో తేడా ఉంటుందండి కొన్ని డిష్లలో బాగుంటుంది. అలాగే గరం మసాలా పొడి. ఓకే. ఓకే, రెడీ. సో ఉడికించి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా ఈజీగా ఒక రిచ్ డిష్ రెడీ అయిపోయింది. ఓకే. ఓకే. చివరిగా కొత్తిమీర. కార్న్ డిఫరెంట్గా తినాలనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అవునండి. ఓకే, కార్న్ మసాలా కర్రీ రెడీ. వేడివేడిగా కార్న్ మసాలా కర్రీ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. కార్న్ మసాలా కర్రీ తయారు చేయు విధానం: పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్ వేసి వేగాక ఉడికించిన బేబీ కార్న్, ఉడికించిన స్వీట్ కార్న్, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, గరం మసాలా వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కార్న్ మసాలా కర్రీ రెడీ. కార్న్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు టేస్ట్ చేద్దాం. ఓకే. ఇది చపాతీకో పులావ్కో అక్కర్లేదు, డైరెక్ట్గా ఇలా తీసుకొని తినవచ్చు, అంత కమ్మగా ఉంది. అవునండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ టొమాటో అండ్ జీడిపప్పు పేస్ట్ ఒకటి యాడ్ చేశారు. కాంటెస్ట్ అయితే ఇంకా అందరికి తెలిసిందే, చాలా టేస్టీగా ఉందండి. ఓకే. సో మీరందరూ కూడా ఇలానే ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. 1 కప్పు పెరుగులో కొద్దిగా మెంతులు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం లేచిన తర్వాత తలకి అప్లై చేసుకుని కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా చేస్తే మీ హెయిర్ మంచి కండిషన్లో ఉంటుంది. కార్న్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు గుడ్ ఫుడ్ లో ఈ రోజు మనం ఒక మంచి అట్టు చూడబోతున్నాం. దేంతో తెలుసా? రాగి పిండి ఇంకా మినపిండితో రాగి మినపట్టు. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో రాగి మినపట్టు చేయబోతున్నారు. అవునండి. సో ఈ మినపట్టు అనేది మన అందరికి తెలిసిందే. సో ఇందులో రాగి స్పెషల్ గా వేస్ట్ చేస్తున్నారు, కొంచెం హెల్తీగా ఉండాలి. దాంతో అట్టు వస్తుందా? వస్తుందండి. వస్తుందా? ఓకే, చూద్దాం మరి ఎలా వేస్తారు. కొంచెం ఏమైనా స్పెషల్ గా ఏమైనా యాడ్ చేస్తున్నారా లేకపోతే కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాం. అవునా? చూడాలైతే. రాగి మినపట్టుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాగి మినపట్టుకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, మినపిండి 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, అల్లం చిన్న ముక్క, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాగి మినపట్టు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి ఇప్పుడు రాగి మినపట్టు ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. బౌల్ ఇస్తారా? యా. సో ఇక్కడ ముందుగా నేను ముందుగా పచ్చిమిరపకాయలు, అల్లం, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టి ఇలా పేస్ట్లా చేసి పెట్టేసుకోవాలండి. ఓకే. ఓకే. పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం ఉప్పు. అవునండి. ఓకే. సో బౌల్లోకి రాగి పిండి, ఓకే, మినప్పిండి, ఓకే, కొద్దిగా బియ్య పిండి. ఓకే. సో మినప్పిండి అండ్ రాగి పిండి మాత్రం ఈక్వల్ క్వాంటిటీ వేశారు, బియ్య పిండి మాత్రం ఒక 2 స్పూన్స్ అలా వేశారు. లేదండి, రాగి పిండి 1 కప్ అయితే మినప్పిండి 1/2 కప్. ఓకే. సో దీంట్లో జీలకర్ర పొడి, అంటే ఇది వేయించి పొడి కొట్టాం. ఓకే, వేయించి పొడి కొట్టిన జీరా పౌడర్. ఎస్. ఓకే.
అలాగే మనం సిద్ధం చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఓకే. పెరుగు. ఇది పుల్లగా ఉంటే బాగుంటుంది. ఓకే, పుల్లటి పెరుగు వేసుకొని తడుపుకోవాలి. Yes. అంటే దోసల పిండిలో మనం కలుపుకోవాలి. అవునండి. ఓకే. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు ఏదో డిఫరెంట్గా కొత్తగా ఉందండి. ఇలా రాగి పిండితో మనం డైరెక్ట్గా దోశలు కూడా వేసుకోవచ్చా అండి? వస్తుందా? అంటే మినపిండి కలుపుతున్నాం కాబట్టి వస్తుంది. నార్మల్గా అయితే రాదు, ఉత్తి రాగి పిండితో అంటే వేసుకుంటే. కొంచెం ఏమంటారు అంటే స్టిక్కీగా ఉండదు కదా. ఓకే. సో దీంట్లో సరిపడా నీళ్ళు పోసి, సో పుల్లటి పెరుగు కావాల్సినంత వేసి తర్వాత వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి. అవునండి. ఓకే. సో ఉండాలి లేకుండా మనం అలా దోశల పిండిలా జారుడుగా కలుపుకోవాలి. ఓకే. ఓకే, మరి మీరు దోసల పిండిలా కలుపుతూ ఉండండి. ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. వెన్న ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలి అంటే వెన్నని ఒక కాటన్ క్లాత్లో వేసి చుట్టి ఆ క్లాత్ పైన కొద్దిగా వెనిగర్ చుక్కలు చల్లితే కనుక వెన్న ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది. చిట్కా చూసారు కదా, కలిపేశారా? ఎస్ అండి. ఓకే. సో ఇలా లూజ్గా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ మినపట్టుకి చట్నీ ఏది బాగుంటుందండి తినడానికి? మీరు టమాటో చట్నీతో కానీ లేకపోతే మామూలు కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ లేదా టమాటో చట్నీ. ఓకే. సో ఉత్త రాగి పౌడర్తో వేసుకోవాలంటే మాత్రం రాదు, అందులో ఏదో ఒక పిండి అయితే కలపాలి కంపల్సరీ. గోధుమ పిండి, మినప్పిండి లేదా బియ్య పిండి ఏదైనా కలుపుకోవచ్చు. అవునండి. ఓకే. ప్యాన్ ఫుల్గా వేస్తారు దోశ. ఓకే. నూనెతో కాల్చుకోవాలా? అవునండి. కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చా? దీనికి బాగుంటుందా? వేసుకోవచ్చు. ఓకే. బటర్ చాయిస్, అది కూడా వేసుకోవచ్చు. బాగుంటుందా వద్దనే. టేస్ట్ అని? అంటే మూడితో, నూనెతో ఒక రకంగా వస్తుంది, నెయ్యితో అవును, ఒక రకంగా అవును. వస్తుంది, బటర్తో ఒక రకంగా వస్తుంది. తీసుకోవచ్చు. ఓకే. సో దీనికి టొమాటో చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చేసుకొని తింటే ఆహా అన్నట్టుగా ఉంటుందా? కావాలంటే దీని మీద నుండి పైనుండి కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చా? ఫైన్గా చాప్ చేసి వేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనం లోపలే కలిపేస్తాం. అంటే పచ్చిమిర్చి, అల్లం. అవును. ఆనియన్స్ ఇంకా మన ఇష్టం. మన ఇష్టం అది. భలే కలర్ వచ్చింది. సో ఇక్కడ కొంచెం ఇలా అక్కడక్కడ అలా మనం కొట్టేసుకుంటే స్టీమ్ ఎక్కువగా ఓకే, లోపల ఓకే. లేకుండా అలా బయటకు సో వచ్చేస్తుంది. మనం కొంచెం సో మధ్యలో మందంగా కూడా వేసాం కాబట్టి మధ్యలో అది కూడా బాగా ఉడుకుతుంది. ఎస్. ఓకే. కొద్దిగా కాలిపోతే మనకు షిఫ్ట్ చేసేసుకోవచ్చు ప్లేట్లోకి. ఓకే, మరి ఆలోపు మీరు మాకు కార్వింగ్ చూపిస్తారా? తప్పకుండా అండి. ఓకే అండి. ఓకే. బ్రెడ్తో చేస్తున్నాను. ఆవుల్ చేస్తున్నాను, బేబీ. బేబీ ఆవుల్. ఎస్. ఓకే. క్యారెట్లోంచి ఐస్ అండి. అసలు దాన్ని చూసి గుడ్లు గుబాని వచ్చిందే పేరు, కళ్ళని చూసి. కాబట్టి కళ్ళు ఇంత పొడిగిస్తే అంత బాగుంటుంది. దొండకాయ. అలాగే గ్రేప్స్. ఓకే. ఓకే. యా. బీక్ అండి. ఓకే. ఓ ఎస్, దాని ముక్కు ఇలా ఉంటుంది కదా. లెగ్స్ చేస్తున్నాను. ఓకే. ఇది అయిపోయినట్టుంది. తీసేయచ్చు. ఓకే. ఓకే. దీన్ని రెండుగా చేసేస్తున్నాను. ఓ భలే ఉంది. ఓకే. పైన చిన్నగా అలా క్రౌన్లో పెడుతున్నాను. ఓకే. భలే ఉంది, ఫన్నీగా. రెడీ అండి. ఓకే,
చక్కటి కార్వింగ్ తో పాటు రాగి మినపట్టు రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. రాగి మినపట్టు తయారు చేయు విధానం: పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. బౌల్లో రాగి పిండి, మినప్పిండి, బియ్యం పిండి, జీలకర్ర పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి దోసల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమం పెనంపై అట్టులా వేసుకొని నూనెతో కాల్చుకోవాలి. అంతే, రాగి మినపట్టు రెడీ. రాగి మినపట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా టేస్టీగా ఉందండి. మీరు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసి వేశారు కదా, సో మిగతా చట్నీ అవసరం లేదనమాట, అలానే తినేయచ్చు. చాలా బాగుంది. రాగి మినపట్టు చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పెసరపిండి, పచ్చిపాలు కలిపి ఒంటికి నలుగు పెట్టుకుంటే ఒంట్లోని వేడి తగ్గుతుంది. ఇప్పుడు ఊరించే వంట. హాయ్, ఊరించే వంటకు స్వాగతం. ఓకే అండి, మరి ఈరోజు నేను హైదరాబాద్ లోని మేడిపల్లి వచ్చేసాను. మరి ఇక్కడ మన పార్టిసిపెంట్స్, సపోర్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. హాయ్. బాగున్నారండి? బాగున్నామండి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫేనా? ఏం పేరు మీ పేరు? సంగీత. సంగీత గారు, ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మా అత్తమ్మండి. మా అత్తయ్య పేరు రమాదేవి. ఓకే, రమాదేవి గారు మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్. ఓకే, హాయ్. బాగున్నారా? మీ పేరేంటి? జ్యోతి గారు, మీరు కూడా ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. జ్యోతి గారు, ఓకే. మీకు ఎవరు వచ్చారు సపోర్టర్ గా? నాకు సపోర్టర్ గా కల్పన వచ్చింది. మీ ఫ్రెండా? కల్పన గారు, మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్. ఓ వెరీ గుడ్, హాయ్. బాగా చెప్పారు కల్పన గారు. సరే, ఓకే. సో మొత్తానికి ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉందండి, చక్కగా ప్యాక్ చేసి. మరి చూద్దాం ఈరోజు ఇందులో ఏముందో. చూద్దామా? చూద్దామా? మరి వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్ అండి. మరి ఇద్దరు కూడా మాకు ఇష్టం అంటున్నారు. మరి చూద్దాం ఈరోజు అంత ఇష్టంగా ఇద్దరు కలిపి ఏం వంటలు చేస్తారో. ఓకే, సో ఫాస్ట్గా మీ సపోర్టర్స్తో మీరు మాట్లాడేసుకొని ఏం చేయాలో డిసైడ్ అయిపోయినాక చెప్తే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనండి? దానికండి. ఓకే, మరి ఈరోజు క్యారెట్స్ ఎలాంటి గురించి అర్థం చేస్తారో చూద్దాం. సంగీత గారు ఏం చేస్తారు? క్యారెట్ కోఫ్తా కర్రీ అండి. క్యారెట్ కోఫ్తా కర్రీ. ఓకే, మరి మీరండి జ్యోతి గారు? క్యారెట్ మలై పరోటా. క్యారెట్ మలై పరోటా. ఓకే, సో స్నాక్ ఐటమ్ అండ్ కర్రీ ఐటమ్. సరే, ఫస్ట్ ఎవరు చేస్తారు? పరోటానా? మీరే డిసైడ్ చేయండి, ఎవరైనా ఓకే మాకు. సరే, జ్యోతి గారు వాళ్ళు చేస్తారంటున్నారు. చేస్తారా మీరంటే? చేస్తాను. వెరీ గుడ్. ఓకే, సో ఫస్ట్ క్యారెట్ కోఫ్తా కర్రీ అండి. మరి క్యారెట్ కోఫ్తా కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, టమాటో పేస్ట్ 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1/2 కప్, గరం మసాలా 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. క్యారెట్ కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సంగీత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకుందామా? చేసుకుందాం. వేయనా? ముందు క్యారెట్ తురుము తీసుకుందామండి. ఓకే. కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకుందామండి. శనగపిండి తీసుకుందాం కొంచెం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, లైట్గా గరం మసాలా, పచ్చిమిర్చి తీసుకుందామండి. ఓకే. పచ్చిమిరపకాయలు ఎందుకు? కారం వేశారు కదా అందులో. లైట్ టేస్ట్ కోసం. ఓకే ఓకే. కారంకి సరిపడా సాల్ట్, పుదీనా, కొత్తిమీర కొంచెం. ఓకే, కొంచెం కొత్తిమీర. అందుకే వదిలేసాను నేను కూడా. ఇప్పుడు ఇది సరిపోతుందా? వాటర్ అక్కర్లేదా? వాటర్ అవసరం లేదు. అవసరం లేదా? చూడండి, వస్తుందేమో. కొంచెం కలిపాక అంటే మనం గట్టిగా అలా ప్రెస్ చేస్తుంటే దాంట్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, ఇది కలిపిస్తుంది. ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుతున్నాను. అవునవును, అంటే ఈ ముద్దలాగా అయిపోతుంది కాబట్టి కొంచెం తడి సరిపోతుందా? సరిపోతుంది.
వస్తున్నాయండి వస్తున్నాయండి, బాగా వస్తున్నాయి. ఉప్పు కారం తోటి వస్తుందండి. అవి వేస్తే కొంచెం మనకి నీరు ఊరుతుంది కాబట్టి అలా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ వస్తుంది. ఓకే ఓకే. ఒకవేళ క్యారెట్ డ్రైగా ఉంటే గనక అప్పుడు మనం వాటర్ వేసి కొద్దిగా కలుపుకుంటే ఎలాగూ కార్న్ఫ్లోర్ శనగపిండి కాబట్టి సరిపోతుంది. ఓకే. అంటే కానీ క్యారెట్తో కోఫ్తా కర్రీ అంటే ఓకే కొద్దిగా వెరైటీగానే ఉంది. బేసిక్గా మన కోఫ్తా కర్రీ అని కానీ ఇప్పుడు ఈ సొరకాయ, ఆలు, క్యాబేజ్ వీటి అన్నిటితో కొంచెం కామన్గా చేస్తూ ఉంటారు కదా. టేస్ట్ కూడా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుందా? ఓకే. ఓన్లీ క్యారెట్ వేసి కోఫ్తా కర్రీ చూద్దాం ఎలా ఉంటుందో. ఎక్కడ నేర్చుకున్నారు ఇది మీరు? నేనే ట్రై చేశాను. మీరే ఇష్టమైన వెజిటేబుల్ కాబట్టి క్యారెట్ మీకు ఇష్టం కాబట్టి ఇలా కూడా చేయొచ్చు. ఇలా కూడా చేయొచ్చా అని కోఫ్తా కర్రీ అంటే మా ఆయనకి ఇష్టము, వెజిటేబుల్ నాకు ఇష్టం. క్యారెట్ మీకు ఇష్టం, కోఫ్తా కర్రీ ఆయనకి ఇష్టం కాబట్టి రెండు కలిపేసి క్యారెట్ కోఫ్తా కర్రీ అలా చేశారా? ట్రై చేశాను. ఇంతకీ కర్రీ చేసినప్పుడు ఫస్ట్ ఎవరికి పెట్టారు మీరు? మా ఆయన మీదే ట్రై ట్రై చేశారా? ఏమన్నారు మీ ఆయన? ప్రతిది ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా ఫస్ట్ మా ఆయన ఫస్ట్ మీ ఆయన మీదేనా? ఎందుకు? తను ఫీడ్బ్యాక్ ఏదైనా చెప్తాడు, ఈజీగా చెప్పగలుగుతాడు. మీ అత్తయ్య ఉన్నారు కదా? అత్తయ్య వాళ్ళు వరంగల్లో ఉంటారు. ఓకే ఓకే. ఓ ఇప్పుడు మా ప్రోగ్రామ్ కోసం వచ్చారండి అక్కడ నుంచి? ప్రోగ్రామ్ కోసం వచ్చారు. ఓ వెరీ గుడ్. మేము వరంగల్ చాలా సార్లు వచ్చాం. సరిపోతాయా? సరిపోతుంది. ఆయిల్ కూడా హీట్ అయింది. హీట్ అయిపోయింది. వాళ్ళు సేమంటది వేసేసేయండి. ఓకే. సో ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి కదా? ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు కర్రీ స్టార్ట్ చేసేద్దామా? గ్రేవీ స్టార్ట్ చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. ఇది వేయినా కొంచెం ఆయిల్ హీట్గా ఉంది కదా. బిర్యానీ ఆకు వేసుకుందామండి. ఒకటి ఆనియన్స్ అండి, ఓకే. ఒక కప్పు ఆనియన్స్. మసాలా దినుసులు ఏం వేసుకోకర్లేదా ఇందులో? జస్ట్ గరం మసాలా పౌడర్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. ఓకే. పుదీనా ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. మీరేం చేస్తుంటారండి సంగీత గారు? నేను హౌస్ వైఫ్ అండి. మీరు హౌస్ వైఫేనా? అవునండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తన అకౌంటెంట్ అండి. అకౌంటెంట్. సిఏ. సిఏ చార్టెడ్ అకౌంటెంట్ పట్టుకొని అకౌంటెంట్ చేశారా మీరు? చార్టెడ్ అకౌంటెంట్ అండి. ఓకే ఓకే. ఏం పేరు మీ వారి పేరు? మహేష్ బాబు. మహేష్ బాబు. మీకు ఏ హీరో ఇష్టం? మహేష్ బాబు అంటే పెళ్లికి ముందు నుంచి నా హీరోనే నాకు ఇష్టం. మీ హీరో మీకు ఇష్టం. సరే పెళ్లికి ముందు నుంచి మహేష్ బాబు ఇష్టమా లేకపోతే మీ ఆయన పేరు ఉందని మహేష్ బాబు ఇష్టమా? మా ఆయన పేరు ఉందని మహేష్ బాబు ఇష్టం. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఎంతమంది? ఒక పాప ఒక బాబు. పాప 2 years, బాబు 1 year. బాబు 1 year. 1 year. ఏం పేర్లు? పాప పేరు హితశ్రీ. హితశ్రీ. బాబు పేరు ప్రణీల్. ప్రణీల్. ఓకే. వేగాయండి. కొంచెం పచ్చిమిర్చి వేద్దాము. ఓకే. మీకు ఎందుకు క్యారెట్ అంటే అంత ఇష్టం సంగీత గారు? పచ్చిదైనా తినొచ్చు ఈజీగా అని. అవునా? కొంచెం పసుపు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. కారం. ఓకే. కారంకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. టమాటా ప్యూరీ వేసిద్దామండి. కొంచెం ఉడికిద్దాం. ఉడికిందని ఎలా తెలుస్తుంది? పైన కొంచెం ఆయిల్ పేరుకుంటుంది చూడండి. పాపం అలా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే అలా హాస్టల్స్ లో ఉండి వంటలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటి టిప్స్ తెలిసినాయి అనుకోండి వంట ఈజీ అయిపోతుంది అనమాట. సరే చెప్తాను. చెప్తారా? వెరీ గుడ్. ఓకే. ఆయిల్ పేరుకుంటుందండి. నెక్స్ట్ జీడిపప్పు పేస్ట్ అండి. సో మనకి బేసిక్గా కోఫ్తా కర్రీ అంటేనే జీడిపప్పు పేస్ట్, నువ్వుల పేస్ట్ కూడా వేసుకో. నువ్వుల పేస్ట్ అంటే చాయిస్ ఇంకా అంతే మన ఇష్టమైనది. ఇంకా కొంచెం కొంతమంది పల్లీలు వేరుశనగ పేస్ట్, పల్లీలు నువ్వులు కలిపేసి అలా కూడా వేసుకుంటూ ఉంటారు. జీడిపప్పు నువ్వులు కూడా కలిపి వేసుకోవాలి. అందులో కొంచెం వేసాం కదండి బాల్స్తో. ఏంటో గరం మసాలా ఇందులో ఓకే. ఇంకా కొంచెం మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒకసారి పెట్టేద్దామా? టేస్ట్ వచ్చేస్తుంది. అప్పుడు టేస్ట్ వచ్చేస్తుందా? చాలా. ఎక్కడి నుంచి చెప్పలేదండి అది. ఇంకా లోపల నుంచి కాదు, లోపల నుంచి వస్తుంది డిష్ లో. చెప్పలేరంటే ఎలాగా? ఎందుకంటే మనం వేసినవన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. సో ఇంక ఫైనల్ గా ఇది కాస్త మగితే అవి వేసేసుకోవటమేనా? బాల్స్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. అప్పుడు కొంచెం ఈ గ్రేవీ అంతా కూడా వాటికి పడుతుంది కదా. పట్టేస్తుంది ఇంకా. చూద్దామా? చూద్దామండి. ఓకే.
వచ్చేసింది. మనం బాల్స్ వేసుకుందాము. Okay. కొత్తాస్ పెరుగు వేసుకుందామండి. ఓకే, సో పెరుగు కూడా చక్కగా కలిసిపోయింది. నెక్స్ట్ కొంచెం వాటర్ పోద్దామండి, ఫ్లేవర్ అంతా మనకి పట్టేస్తుంది కొత్తాలకి. ఒక 2 minutes అట్లా మూత పెట్టేద్దామా? 1 minute సరిపోతుంది. సో మా ప్రోగ్రామ్ చూస్తుంటారా మీరు? రెగ్యులర్గా చూస్తుంటాం. రెగ్యులర్గా చూస్తుంటారా? చేస్తుంటారా వంటలు మరి? కంపల్సరీ ట్రై చేస్తారండి. బాగా నేర్చుకోండి, ఎందుకంటే స్నాక్స్ మీ పిల్లలు ఇప్పుడు ఎలాగో ఇంకొక 2-3 years అయితే వాళ్ళ school కోసమని మెయిన్గా నేర్చుకుంటున్నారండి. అవునా? వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలా చూజీ అయిపోయారు, అంటే ఐటమ్స్ తినటంలో. అది కొద్దిగా వెరైటీగా చేస్తే బాగా ఇంట్రెస్ట్గా తినేస్తుంటారు. చూద్దామా? ఓకే, చూద్దామండి. ఓకేనా? ఓకే, బౌల్లోకి తీసుకుందామండి. ఓకే. ఏరోప్లేన్ మీరే చేశారా? మా అత్తయ్య గారు చేశారండి. మీ అత్తయ్య గారు చేశారా? వెరీ గుడ్, బాగుందండి, బాగా చేశారు రమాదేవి గారు. వెరీ నైస్. ఓకే, ఫైనల్గా ఇంకేమన్నా చేస్తారా? కొత్తిమీర, కొంచెం కొత్తిమీర కానీ, జీడిపప్పు. ఓకే, క్యారెట్ కోఫ్తా కర్రీ రెడీ అండి. వెరీ గుడ్. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా చెప్తానండి. ఓకే అండి, మరి వేడివేడిగా క్యారెట్ కోఫ్తా కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్యారెట్ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: బౌల్లో క్యారెట్ తురుము, కార్న్ ఫ్లోర్, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తా బాల్స్ లా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి వేగాక టొమాటో పేస్ట్ వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి వేగాక గరం మసాలా వేసి వేయించాలి. డీప్ ఫ్రై చేసుకున్న కోఫ్తాలు దీనిలో వేసి పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ కోఫ్తా కర్రీ రెడీ. క్యారెట్ కోఫ్తా కర్రీ తయారీ విధానం చూసారు కదా. సంగీత గారు కాసేపు మీ కోఫ్తా కర్రీని ఇలా పెట్టేద్దాం. సరేనండి. జ్యోతి గారు రెడీయా? రెడీ అండి. చక్కగా ప్రిపేర్ అయ్యారా? బాగా ప్రిపేర్ అయ్యాను. క్యారెట్ మలై పరోటా. ఓకే, మరి క్యారెట్ మలై పరోటా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ మలై పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ తగినంత, పాలమీగడ 1/2 కప్పు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయ 1, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్. క్యారెట్ మలై పరోటా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి జ్యోతి గారు. సో ఫస్ట్ కర్రీ ఏమైనా ప్రిపేర్ చేయాలా? లైట్ గా అది ఫ్రై చేసుకుంటే మనకు పచ్చిదనం తెలియదు, ఈజీగా ఉంటుంది. కొంచెం ఓకే. సో ఇదేంటి? ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఉప్పు ఏమైనా వేసుకున్నారా? లేదండి, దాంట్లో ఇప్పుడు తర్వాత ఫ్రై చేసేటప్పుడు వేసేద్దాం. ఓకే ఓకే. సో ఇది మొత్తం వేసేద్దాం. ఉల్లిపాయను పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసుకుంటే మనకి పరోటాలో అడ్డు రాకుండా మంచిగా బైండ్ అవుతుంది. సాఫ్ట్ గా ఉండడానికి ఇలా. ఓకే. కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనం వేపించేసి, క్యారెట్ లో ఏ విటమిన్ ఉంటుంది కదా, ప్రతి దాంట్లో నేను క్యారెట్ ఆల్మోస్ట్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. మంచిది యూజ్ చేస్తే కూడా, ఎందుకంటే ఐ సైట్ కి కూడా క్యారెట్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ పిల్లలు ఇప్పటి నుంచి కూడా అలవాటు అవుతుంది కదా, సో ప్రతి దాంట్లో దేంట్లో పాసిబుల్ అయితే దాంట్లో వేసిస్తూ ఉంటాను. అండ్ రాగా వాళ్ళకి అలవాటు చేస్తే ఇంకా మంచిది. రాగా ఇంకా మంచిది. బట్ ఇంకా తింటారు. పిల్లలకి ఏంటంటే రా వెజిటబుల్స్ అంటే వాళ్ళకి అంత నచ్చదు కాబట్టి అందుకే ఇలా పరోటా అట్లా రకరకాలు ట్రై చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. కొంచెం పసుపు అండి. ఇప్పుడు మనకి ఇది డ్రైగా అవుతుంది కదా, స్టఫ్ చేస్తే బాగానే ఉంటుందా? బయటికి రాకుండా కదా, అందుకే మనం కొంచెం ఫ్రైలా చేస్తున్నాం కదా, దాంట్లో వాటర్ బైండ్ అవుతుంది. దట్టు మనం ఆనియన్ ఉల్లిగడ్డ పేస్ట్ లా చేస్తాం. ఆనియన్ ఉల్లిగడ్డ పేస్ట్ చేశారా? పేస్ట్ చేసాం కదా, బైండ్ లాగా వస్తుందండి. ఓకే. సంగీత గారు ఇది కొంచెం ధనియా పౌడర్ అండి. ఓకే. లైట్ గా. చాలా సీరియస్ గా చూస్తున్నారు. అలాగా మీకు రాదా ఈ పరోటా? వచ్చండి. వేరేలా చేస్తున్నా చూస్తున్నారా? ఓకే. కొంచెం జీరా పౌడర్ అండి. ఓకే. లైట్ ఫ్లేవర్ తగ్గితే బాగుంటుంది. అవును,
ఎందుకంటే అప్పుడు ఇంకేమైనా కొత్తగా వేస్తుందేమో అని చూస్తున్నానండి. మీరు సేమ్ ఇలాగే చేస్తారా? ఇలానే చేస్తాను. ఇష్టం ఇట్టే ఇలా ఉండదు, కొంచెం వేరేగా ఉంటుందా? దీంట్లో మనకు కావాలంటే దీంతో పాటు ఆలు కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో మనకి మెయిన్ క్యారెట్ కదా అనేసి ఓన్లీ క్యారెట్. ఓకే ఓకే. సో ఆలు వేస్తే ఏంటంటే మనకి ఆ బైండింగ్ అనేది బాగా సెట్ అయిపోతుంది, సెట్ అవుతుంది. బట్ ఇలా కూడా అవుతుంది కానీ ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాగూ జీరా పౌడర్ ఇంకా ధనియాల పొడి వేసాం కదా, ప్లస్ మలై కూడా వేస్తాం కదా, అది సరిపోతుంది, బైండ్ అవుతుంది. మలై వేయాలి, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసేసి అప్పుడే ఓకే. అయితే ఇప్పుడు కొంచెం నిమ్మరసం టేస్ట్ బాగుంటుంది. దీనికి సరిపడా సాల్ట్ వేయాలి. ఓకే. చల్లారుతుందండి. ఈరోజు మనం అది పరోటా చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ ఇది నేను పరోటాకి పిండి కలిపి ఉంచాను. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసేసి పాల మీగడ వేసేసి కొన్ని వాటర్ వేసేసి కలిపాను, స్మూత్గా వస్తుంది అనేసి మనకి పరోటా. పాల మీగడ కొంచెం వాటర్తో కూడా కలపచ్చు, కాకపోతే పాల మీగడ వేస్తే ఇంకా సాఫ్ట్గా మనకి బాగుంటుంది అనేసి ఇలా కలిపాను. ఓకే, వచ్చేద్దామా ఇంకా? ఉండలా చేసేసుకొని పిండి. ఓకే, చపాతీ పిండి తీసేసుకొని కొంచెం ముద్దలా చేసేసుకొని పొడి పిండి తీసుకుని పరాటాలాగా. జ్యోతి గారు మీరేం చేస్తుంటారు? నేను ప్రస్తుతం హౌస్ వైఫ్ అండి. ఇంతకుముందు జాబ్ చేసి మానేశాను. ఓ, ఎందుకు? చిన్న బాబుతో కుదరట్లేదు, సో కష్టం అవుతుంది అనేసి మానేశాను. అవునా? ఓకే, కొంచెం ఒత్తుకొని దాంట్లో మనం క్యారెట్ స్టఫ్ చేసుకోవాలి. ఓకే, ఫిల్ చేసేసుకొని కొంచెం చిన్నగా. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? మా హస్బెండ్ ప్రాజెక్ట్ మేనేజర్ అండి ఇన్ఫోసిస్లో. ఓ, ఏం పేరు? రామచంద్రరావు. రామచంద్రరావు. ఇప్పుడు ఒకడే బాబా మీకు? లేదండి, ఇద్దరు బాబులు. ఒక బాబు 5 years, ఒక బాబు జస్ట్ 1 complete. 1 complete. ఓకే, ఏం పేర్లు? తేజేంద్ర, గగన్. తేజేంద్ర, గగన్. ఓకే. సో కాబట్టి మీరు ఇలా అన్ని ఈజీ స్నాక్ ఐటమ్స్ అన్ని నేర్చుకుంటున్నారా? అవునండి. ఓకే, ఎక్కువ టైం టేకెన్ కాకుండా మనకి ఈజీగా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి, టేస్టీగా కూడా ఉండాలి. సో అందుకని ఇలాంటి స్నాక్స్ చేస్తూ ఉంటాను. ఓకే. సో ఇప్పుడు దీన్ని బటర్తో కాల్చుకోవాలి. బటర్తో కాల్చుకోవాలి. సో క్యాలరీస్ ఎక్కువ అనుకుంటే ఆయిల్తో కూడా కాల్ చేసుకోవచ్చు. బట్ బటర్ కానీ వెన్న కానీ నెయ్యి కానీ వాటితో కొంచెం ఒక 1 స్పూన్ అలా ఏం కాదు కాబట్టి మనకు కూడా టేస్టీగా ఉంటుంది. అంటే ఇలా ప్యాన్ వేడెక్కింది, ఇప్పుడు పరాటా వేద్దాం. ఓకే, ఫస్ట్ కొంచెం కాలిన తర్వాత మనం బటర్ వేసుకుందాం. అప్పుడు లోపల కూడా బాగా కాలుతుంది. సో ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అప్పుడు నెక్స్ట్ కొంచెం ఆగి మనం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనము మీగడ వేసుకున్నాం కదా, సో మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంటుందా? కొంచెం కమ్మగా అలా తెలుస్తుందండి. ఓకే ఓకే, ఇది కొంచెం కాలిందండి. ఓకే, బటర్ వేసేసుకుంటాం. సో ఎవరిష్టాన్ని తగ్గట్టు వాళ్ళు ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు. సో ఎక్కువ వేస్తే టేస్టీగా ఉంటుంది. అంటే మనం కొంచెం ఒకటి తినేదా ఒకటైతే కొంచెం ఇలా కొద్దిగా ఎక్కువ వేసుకొని కాల్చుకోవచ్చు. కొంచెం సిమ్లో పెట్టి కాలిస్తే బాగుంటుంది కొద్దిసేపు. అది కొంచెం మందంగా ఉంటుంది కదా, సిమ్లో పెట్టి కాలిస్తే మొత్తం మంచి లోపల కూడా బాగా కాలుతుంది. ఓకే, పరోటా కాలిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పరోటా తీసుకుందాం డెకరేషన్. బాగా చేశారు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి, నీట్గా బాగుంది. సో దీన్ని సాస్. ఓకే, సాస్ మనకి విడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. కర్డ్ కానీ ఇలా ఏమైనా మన ఇష్టం కదా, మన ఇష్టం. సో మోస్ట్లీ ఏం అవసరం లేదు, పరాటా మనం ఆల్రెడీ అన్ని వేసేసాం కదా, దాంట్లో బాగుంటుంది. కావాలనుకుంటే ఎనీథింగ్. వేడివేడిగా క్యారెట్ మలై పరోటా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ పరోటా తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్యారెట్ మలై పరోటా తయారు చేసే విధానం: గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, పాలమీగడ వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీల పిండిలా కలిపించాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత క్యారెట్ తురుము వేసి వేగాక పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగాక పాలమీగడ వేసి స్టవ్ ఆపి కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న గోధుమ పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకుని మధ్యలో క్యారెట్ మిశ్రమం ఉంచి అంచులు క్లోజ్ చేసి పరోటాలా ఒత్తుకోవాలి. వీటిని పెనంపై వేసి వెన్నతో 2 వైపులా కాల్చుకుంటే క్యారెట్ మలై పరోటా రెడీ.
క్యారెట్ మలై పరోటా తయారీ విధానం చూసారు కదా, రెడీ అండి అందరూ? రెడీ అండి. సో ఎవరు వచ్చారు ఇక్కడ? మీ ఫ్రెండా? మా ఫ్రెండ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సుభాష్ని. సుభాషిని. మీ ఇద్దరు పిల్లలు వచ్చేసారా? వచ్చేసారండి. హాయ్. హాయ్ అండి. హాయ్ చెప్పు అందరికి. మీ పాప బాబు. ఓకే, మీ బాబు చిన్న బాబా? చిన్న బాబు అండి. ఈవిడ మా మమ్మీ. మీ పేరండి? అనంతలక్ష్మి. అనంతలక్ష్మి గారు. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి గీత గారు. నా పేరు నిర్మల, సంగీతకు పిన్ని అవుతుంది. పిన్ని అవుతారా? ఓ వెరీ గుడ్. ఓకే, సో ఫస్ట్ ఏంటి, పరోటానా కోఫ్తా కర్రీయా? కోఫ్తా కర్రీ టేస్ట్ చూద్దాము. ఓకే, అన్ని సరిపోయినాక అన్నీ సరిపోయాయి. ఎలా ఉంది కోఫ్తా కర్రీ? బాగుందా? సో ఇప్పుడు పరోటా టేస్ట్ చూద్దాము. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? రెండు చాలా బాగున్నాయా? చాలా బాగున్నాయి. సరే, అది ఎక్కువ బాగుంది. ఏది బాగుందండి మీకు సుభాషిణి గారు? కోఫ్తా కర్రీ బాగుంది. కోఫ్తా కర్రీ. మీకండి? కోఫ్తా కర్రీ బాగుంది. కోఫ్తా కర్రీ బాగుంది. మీకేది బాగుందండి? బాగుందండి కొత్త కర్రీ. బాగుందా కోఫ్తా కర్రీ? సరే, ఈ పక్కన మీకు? బాగుందండి, రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? పరోటా బాగుంది. పరోటా బాగుంది. రెండు బాగున్నాయండి, కానీ పరోటా మాత్రం వెరైటీగా ఉందండి. మెంతి పరోటా, ఆలు పరోటా చూసాం కానీ క్యారెట్ పరోటా చూడలేదు. చాలా బాగుందండి, వెరైటీ. బాగుందా? టేస్ట్ బాగుంది. ఓకే, యాక్చువల్గా క్యారెట్ తో ఓన్లీ క్యారెట్ యూజ్ చేసి ఈ రెండు ఐటమ్స్ చేయటం అనే ఐడియా చాలా బాగుంది. ఎందుకంటే వేరే వెజిటేబుల్ ఏం లేదు కదా, మనకి ఆ క్యారెట్ టేస్ట్ ఒకటే తెలుస్తూ. కానీ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. అంటే పరోటా నేను మీగడ వేస్తే ఆ టేస్ట్ పెద్ద తెలియదేమో అనుకున్నాను, కానీ చాలా బాగా తెలుస్తోంది. అండ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. అండ్ కోఫ్తా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉందండి. ఇద్దరు కూడా బాగా చేశారు. సో ఈ రోజు నాకు రెండు ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా నచ్చేసాయి. ఇద్దరు కూడా విన్నర్స్ ఈ రోజు. కంగ్రాచులేషన్. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, సో జ్యోతి గారు, మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. చాలా థ్యాంక్స్ అండి. క్లాప్స్ క్లాప్స్. సంగీత గారు, మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. ఓకే, మరి చూసారు కదండి, క్యారెట్ వాళ్ళ రెండు వెరైటీస్, రెండు కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి. మరి మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. ఓకే, మరి చూసారు కదండి వాటి ప్రోగ్రామ్ని. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు బాగున్నాయి కదండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. నూనె బాగా కాచిన తర్వాత ఎరుపు రంగులోకి మారిపోతూ ఉంటుంది. అలా కలర్ మారకుండా ఉండాలి అంటే 1 లీటర్ నూనె కాచేటప్పుడు అందులో 1 స్పూన్ వెనిగర్ కనుక కలిపితే నూనె రంగు మారకుండా ఉంటుంది. ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి. మరి వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈరోజు పిండి వంటలో చూసిన కార్న్ మసాలా కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కార్న్ చాలా మంచి ఆప్షన్ అండి మనకు. ఇలా అంటే ఒక కూరలాగా వండుకుంటే కూడా మనకు ప్రాబ్లం లేదు. బేబీ కార్న్ కానివ్వండి, లేకపోతే కార్న్ కానివ్వండి, వీటితో మనం ప్రిపరేషన్స్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఏదైనా కార్న్ మనకి ఎక్కువ కుకింగ్ సమయం పట్టదు. అంటే కార్న్కి కావాలి, బేబీ కార్న్కి అంత కాదు. కాబట్టి అది లాస్ట్లో యాడ్ చేసుకునే విధంగా కొంచెం ఇవన్నీ ఆలోచించి మనం వంట చేసుకుంటే చాలా బాగుంటుంది. కార్న్ చాలా మంచిదండి, ఖచ్చితంగా మనం ట్రై చేసుకోవచ్చు. ఇక ఊరించే వంటలో మనము 2 రకాల వంటకాలు చూసాము. క్యారెట్ కోఫ్తా కర్రీ, అలాగే క్యారెట్ మలై పరోటా. ఇక కోఫ్తా కర్రీ గురించి నేనేం చెప్తానో మీకు తెలుసు. డెఫినెట్గా రెస్టారెంట్స్లో 2 థింగ్స్ అండి, ఇలాంటివి డీప్ ఫ్రైడ్ మనం రెగ్యులర్గా తీసుకురాదు. కానీ అదే విధంగా చూసుకుంటే మనం బయట తినడం కంటే ఇలాంటివి ఇంట్లో పిల్లలకి చేసిస్తే బెటర్ ఎప్పుడైనా ఒకసారి. ఇది బాటమ్ లైన్. ఇక క్యారెట్ మలై పరోటా గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఆ రెసిపీ చాలా బాగుంది, నిజంగానే మంచి ఐడియా. అంటే అగైన్ నాకు ఇలాంటి డిషెస్ ఎందుకు ఇష్టం అంటే మనం ఒకే ఒక ప్రిపరేషన్తోనే, ఒకే ఒక ఐటెంతోనే మనకు పూర్తి పోషక విలువలు వచ్చే విధంగా మనం తయారు చేసుకోవచ్చు.
క్యారెట్ కానివ్వండి, బంగాళదుంపలు కానివ్వండి, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఒక చిన్న మార్పు, మలాయ్ అంటే వెన్న తర్వాత క్రీమ్ రెండు కాకుండా, నెయ్యి కాకుండా ఏదైనా ఒకటితో తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే మనము ఫ్యాట్ యాడ్ చేసేటప్పుడు రెండు మంచిదేనండి, గీ కూడా మంచిదే, వెన్న కూడా పర్వాలేదు. కానీ రెండు మిక్స్ చేసుకొని అలా ఫ్యాట్ ఎక్కువ చేసుకోకుండా ఒక్క ఆప్షన్ని చూస్ చేసుకుంటే, క్రీమ్ ఒకటే చూస్ చేసుకున్నా బాగుంటుంది. పేరుకు తగినట్టుగా ఏదైనా ఒకటి, అంటే 1 టీ స్పూన్ ఒక పరోటాకి వచ్చే విధంగా తయారు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. రెసిపీ పరంగా చూసుకుంటే మాత్రం ఇది నిజంగా చాలా బాగుందండి. మంచి ఒక ఐడియా. అంటే రైస్ కానీ, చపాతీ కానీ, గోధుమ పిండితో చేసుకునేవి కానీ, ఇంకా బాగా చేసుకోవాలి అంటే రాగి పిండితో, జొన్నలతో, జొన్న పిండితో, వీటితో చేసుకునేటప్పుడు కూడా మనము ఇలా వెజిటబుల్స్ యాడ్ చేసి చేసుకుంటే వాటి పోషక విలువలు మనం పరిపూర్ణంగా చేసినట్టు, అదే సమయంలో మనం ఒకే డిష్లో మనకు కావాల్సినవన్నీ కూడా మనం చేర్చుకున్నట్టు అవుతుందన్నమాట. సో ఇలాంటి రెసిపీస్ నిజంగా చాలా మంచివండి. మీరు ఆ గోధుమ పిండిని వేరే వాటితో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే జొన్న పిండి యాడ్ చేసుకోవచ్చు, ఇక సజ్జలో ఏదో ఉప్మాలాగా కూడా చేసుకోవచ్చు. ఏదైనా వెజిటబుల్స్ యాడ్ చేసే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో యాక్చువల్లీ 2 రెసిపీస్ బాగున్నాయండి. కార్న్ మసాలా కానివ్వండి, అలాగే ఈ లాస్ట్లో చూసిన ఈ క్యారెట్ మలై పరోటా, ఇవి 2 కూడా చాలా బాగున్నాయి. నిజంగా ఇవి 2 నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. బంగాళదుంపలు త్వరగా ఉడకాలి అంటే వీటిని ఉడికించే ముందుగా 20 నిమిషాల పాటు ఉప్పు నీటిలో ఉంచి ఆ తర్వాత ఉడికిస్తే త్వరగా ఉడికిపోతాయి. రాజుగారు, ఈరోజు మీరు చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి. ఓకే అండి. పూరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.